kept in the museum, and here some fossil species are also there, and some other important medicinal plants are there, and very important some endemic and endangered plants, herbarium specimens. మా క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కోస్టల్ రీజన్ వైజాగ్ కోస్టల్ రీజన్ కి వెళ్ళి చాలా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసు వైల్డ్. హాయ్ అందరికి. ఇప్పుడైతే మనం ఏయులోన ఆంధ్ర యూనివర్సిటీలోని బోటనీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ మ్యూజియం ఉంది. ఇందులో అయితే చాలా రకరకాల స్పీసెస్ ఉన్నాయి. ఆల్కి సంబంధించి ఫంగి, బ్రయోఫైట్స్, జిమ్నోస్పర్మ్, టెరోఫైట్స్, మన ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించి మొత్తం ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇందులో రకరకాల టింబర్స్ కానీ 1000 రకాల స్పీసెస్ ప్లాంట్స్ కానీ టింబర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అయితే మెడికల్ ప్రాపర్టీస్ ప్లాంట్స్ కానీ మెడికల్ యూజెస్ ప్లాంట్స్, రేర్ ఎండమిక్ ఎండేంజర్డ్ స్పీసెస్ ప్లాంట్స్, ఇండియన్ టింబర్స్ మొత్తం ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇదైతే డైనోసార్ కాలం సంబంధించింది. ఫజిల్ టింబర్ కాదు, ఫజిల్ చాలా బరువుగా ఉంది, చాలా బరువుగా ఉందండి. ఇది డైనోసార్ కాలం నాటి వృక్ష శిలాజాలం. అటవీ శాఖ సంబంధించిన అంపిలి భరత్ కుమార్ గారు అందజేశారు. ఈ ఫాజిల్ తెలంగాణలోని మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో సేకరించారండి. ఇది చాలా అంటే చాలా బరువుగా ఉంది. ఇంకా ఇవన్నీ చూసుకుంటే మనకు ఇవన్నీ టేక్ సంబంధించిన స్పీసెస్ అండి. ఇవన్నీ చాలా గట్టిగా ఉంటాయి. దీంట్లో చెక్కలు, డోర్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా దీని విషయానికి వస్తే ఎర్రచందనం చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఈ మ్యూజియంలో అయితే వేరే రాష్ట్రాల నుంచి వేరే కాలేజీల నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తారండి. Myself, Dr. Nivedita, and my colleague Dr. Lavanya Garu. We are from Department of Botany, Visakha Government Degree College for Women, Visakhapatnam. We visited this Department of Botany, Andhra University, along with 50 girl students from Women's College. So here our students are enjoying a lot with this museum specimens. The specimens are well preserved, excellently managed in this museum of Department of Botany, Andhra University. Coming to this museum, various specimens related to algae, fungi, bryophytes, pteridophytes, gymnosperms, and mangrove plants are very well preserved. And here some economically important products are also placed in the museum, and some important Indian timber woods samples are also kept in the museum, and here some fossil species are also there, and some other important medicinal plants are there, and very important some endemic and endangered plants, herbarium specimens are also placed in this Department of Botany. It will be very useful for the public and also students, and especially those who are pursuing the taxonomy in the during their study period. They should definitely visit this museum and should gain the knowledge from various museum specimens. It's a very good information about the various plant species, very well preserved in this Department of Botany. Thank you. ఇది వచ్చి టెరిడోఫైట్స్. వాటిని ఇలా స్లైడ్స్లో దాచున్నారండి. ఇలాగే చాలా రకరకాల చాలా ఉన్నాయి, చాలా స్పీసెస్ ఉన్నాయి. ఇంకా
అలాగే ఈ మ్యూజియం ఈ మధ్యనే ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా పొందింది. మ్యూజియంలో మాత్రం రకరకాల కాలేజీల నుంచి స్కూల్స్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ వస్తుంటారు. ఈ మ్యూజియంలో అయితే మనం అంతరించిపోతున్న మొక్కలు కావచ్చు, కొత్త కొత్త మొక్కలు, చాలా రకరకాల జాతులు అవన్నీ చూడొచ్చు. అందుకే ఈ మధ్యన ఇవి ఇంటర్నేషనల్ గుర్తింపు పొందింది. మ్యూజియాన్ని చూడడానికి రకరకాల కాలేజ్ నుంచి పిల్లలు వస్తారు. వాళ్ళందరినీ దగ్గరుండి ప్రకాశ్ రావు సార్ గారు మాత్రం చూపిస్తారు. అలాగే నేను వీడియో తీస్తుంటే మా క్లాస్లో అమ్మాయిలు వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్తామనేసి అన్నారు. ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఏయులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ వచ్చినందుకు. అండ్ వీఆర్ వెరీ లక్కీ అంటే లక్కీ, ఎందుకంటే వీ హ్యావ్ ద బెస్ట్ మ్యూజియం అండ్ ద హెర్బేరియం. దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా ఉంది. మా హెర్బేరియంలో చాలా ఎండేంజర్డ్ స్పీసెస్ కానీ, మ్యాంగ్రూవ్స్ కానీ, రేర్ అండ్ ఎండేంజర్డ్ జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ఫాజిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫాజిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే పెంటజైలాన్ ఆయన స్వయంగా కలెక్ట్ చేసుకుని మరి మా మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. దీంతో పాటు 30,000 స్పీసెస్ అనేవి హెర్బేరియం కలెక్షన్ కూడా మా దీంట్లో ఉంది. ఫ్యాబేసి, ఇంకా అదర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కమింగ్ టు అదర్, మా క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కోస్టల్ రీజన్, వైజాగ్ కోస్టల్ రీజన్కి వెళ్ళి చాలా ఆల్గే అండ్ ఫంగై అనేది కూడా ఆల్గే కలెక్ట్ చేయడం జరిగిందనమాట, సచ్ as అల్వా అండ్ అదర్ థింగ్స్.